మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల జయరాములు, రామాయంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు రమేష్, మోహన్, నరేందర్, రాజమౌళి, స్వామి, రామాంజనేయులు, పద్మశాలిలు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణం లోపల పద్మశాలిలే కాకుండా బీసీ నాయకులందరూ కూడా ఐక్యమయ్యి ఇక్కడ సిద్దిపేట రోడ్డు పైన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఫోటోను పెట్టి తర్వాత విగ్రహం పెట్టి వాళ్ళు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఈ ఫోటో పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా రామాయంపేట వాస్తువులు, బీసీ వాళ్ళు, పద్మశాలందరూ కూడా జరుపుకోవడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇదే కాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టి ఇంతింటై వటిడింతైనట్టు మహానుభావుడుగా ఎదిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని బీసీలలో ఉండేటువంటి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని రామాయంపేట పట్టణంలో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అలాగే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక్క పద్మశాలి సంఘానికే కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాడు. అలాగే మన తెలంగాణ ప్రాంత డెవలప్మెంట్ కూడా ఎనలేని కృషి చేసిందని ఈరోజు మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆ మహాత్ముడి ఆశయాలు నెరవేరాలంటే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అభివృద్ధి కావాల్సినటువంటి అంశం ఈరోజు ఎంతైనా ఉంది. మనమందరం అభివృద్ధి కావాలంటే ఫస్ట్ మనమందరం సంఘటితంగా కావాలి. మనమందరం ఐక్యమత్యమైనాడే ఆ మహాత్ముల ఆశయాలు మనం నెరవేర్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ విన్నవించుకుంటూ ముగించుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై పద్మశాలి, జై జై పద్మశాలి. ఈరోజు కొండా బాపూజీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో సిద్దిపేట క్రాస్ రోడ్ వద్ద మరి పద్మశాలి సంఘం వారి తరఫున జిల్లా నాయకుల మధ్యన, బీసీ సంఘం నాయకుల మధ్యన పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వారి తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరం సమైక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము. ఒక్కసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి. బీసీ సమాజం కోసం ఎంతమందో త్యాగదానం, ఇలాంటి మహనీయులు కొండాజీ బాపూజీ లక్ష్మణే కావచ్చు, తర్వాత జ్యోతిరావు బాబు పూలే కావచ్చు, శాఖ లైలమ్మనే కావచ్చు, మారోజు వీరన్ననే కావచ్చు, జయశంకర్ సారే కావచ్చు, ఇలాంటి మహనీయులు మనకు ఎందరో దిక్సూచిగా వందల సంవత్సరాల క్రితం నుండి మన సమాజం కోసం, అట్టడుగు వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, భూముల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.